రాష్ట్రంలో మహిళా సంఘాలకు చేయూతను అందించాలని నాబార్డ్ అధికారులను కోరారు సీఎం రేవంత్ రెడ్డి. కోఆపరేటివ్ సొసైటీలకు అండగా నిలవాలన్నారు. మరోవైపు బీఆర్ఎస్ నేతలు బడ్జెట్పై అనవసరమైన విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. హామీలన్నీ అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అన్ని క్రీడల్ని ప్రోత్సహిస్తున్నామన్నారు మినిస్టర్స్. సీఎం రేవంత్ రెడ్డి చెన్నై వెళ్లారు. రేపు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అధ్యక్షతన జరిగే డీలిమిటేషన్ సమావేశంలో పాల్గొననున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ డీలిమిటేషన్ మీటింగ్ కు అటెండ్ కానున్నారు. ఆర్ఐడీఎఫ్ కింద తక్కువ వడ్డీకి రుణాలు అందించాలని నాబార్డు చైర్మన్ షాజీ కేవీని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. మైక్రో ఇరిగేషన్ కు నిధులివ్వాలన్నారు. కోఆపరేటివ్ సొసైటీలను బలోపేతం చేయడంతో పాటు కొత్తగా మరిన్ని కోఆపరేటివ్ సొసైటీలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. మహిళా స్వయం సహాయక గ్రూపులకు ప్రత్యేక పథకాన్ని రూపొందించాలన్నారు. హైదరాబాద్ సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ రెడ్డితో నాబార్డు చైర్మన్ షాజీ కేవీ భేటీ అయ్యారు. రాష్ట్రంలో నాబార్డు నిధులతో అమలవుతున్న స్కీంలపై ఇద్దరు చర్చించారు. ఐకేపీ, గోడౌన్స్, రైస్ మిల్లులను నాబార్డుకు అనుసంధానం చేసి రాష్ట్రంలో మిల్లింగ్ కెపాసిటీ పెంచేందుకు సహకరించాలని నాబార్డు చైర్మన్ షాజీ కేవీని కోరారు సీఎం రేవంత్. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు బడ్జెట్ పై మాట్లాడకుండా రాజకీయ విమర్శలు చేశారన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. హరీష్ ఆర్ఆర్ ట్యాక్స్ కామెంట్స్ కు సరైన సమయంలో సమాధానం చెప్తామన్నారు. బీఆర్ఎస్ వ్యాఖ్యలకు ఎప్పుడు ఎలా కౌంటర్ ఇవ్వాలో తమకు తెలుసు అని చిట్చాట్లో తెలిపారు బట్టి. రాష్ట్ర ప్రభుత్వం క్రికెట్ తో పాటు ఇతర క్రీడలను ప్రోత్సహిస్తోందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఫ్యూచర్ సిటీలో పెద్ద ఎత్తున స్టేడియం నిర్మిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు శ్రీధర్ బాబు. యువతరానికి రాజీవ్ గాంధీ స్ఫూర్తి అని చెప్పారు. ప్రధానమంత్రిగా దేశానికి ఆయన దశ దిశ చూపించారని తెలిపారు. మన క్రికెట్ క్రీడాకారులకు కానీ క్రీడాభిమానులకు కానీ రాబోయే కాలంలో ఈరోజు మా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఒక స్పోర్ట్స్ పాలసీని తీసుకొచ్చింది. ఆ స్పోర్ట్స్ పాలసీకి సంబంధించి క్రికెట్తో పాటు అన్ని క్రీడలు కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి రేపు రాబోయే ఒలింపిక్స్లో కానీ ఒక దశాబ్ద కాలంలో ఈ ఒలింపిక్స్ క్రీడల్లో మనము మెడల్స్ సాధించాలనే ఒక ప్రత్యేకమైన లక్ష్యంతో ఈ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసింది. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. ఉదయం వీఐపీ బ్రేక్ టైంలో కుటుంబ సమేతంగా శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం తర్వాత పొన్నం కుటుంబ సభ్యులకు ఆలయ రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనాన్ని ఇచ్చారు. ఆలయ అధికారులు శేష వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. భావి తరాల అవసరాలకు అనుగుణంగా ఢిల్లీలో కొత్త తెలంగాణ భవనాన్ని నిర్మిస్తున్నామన్నారు ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్ రెడ్డి. తెలంగాణ భవన్లోని పటౌడీ హౌస్, నర్సింగ్ హాస్టల్, గోదావరి బ్లాక్లలో కలియ తిరిగారు. రెసిడెంట్ కమిషనర్ ఇతర అధికారులతో కొత్త భవనంపై డిస్కస్ చేశారు. ఢిల్లీకి వచ్చే తెలంగాణ పౌరులు, అధికారులు, ప్రతినిధుల అవసరాలు తీర్చే విధంగా తెలంగాణ భవన్ నిర్మించాలని సూచించారు. తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే విధంగా భవనం ఉండాలన్నారు జితేందర్ రెడ్డి.